కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయ భూముల వివాదానికి సంబంధించి స్థానికుల స్పందన తెలియజేయడానికి మా ప్రతినిధి కృష్ణ ప్రస్తుతం కర్మన్ ఘాట్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు కృష్ణ. థ్యాంక్ యూ మాధవ్. ప్రస్తుతం మనం నగరంలోని సరూర్ నగర్ ప్రాంతంలోని కర్మన్ ఘాట్ దేవాలయంలో ఉన్నాం. ఈ దేవాలయానికి సంబంధించిన కోట్ల రూపాయల విలువైన 13 ఎకరాల భూమి కబ్జా గురైందని చెప్పేసి వార్తలు వినబడుతున్నాయి. అయితే ఈ ఆలయానికి సంబంధించిన భూమి కబ్జా గురి కావడంతో గతంలో కోర్టుకు వెళ్ళిన అది ఎండోమెంట్ అధికారి కూడా మనతో లైవ్లో సిద్ధం ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ ఆలయానికి చెందిన స్థలాలు ఎవరు విక్రయించారు, ఎవరు కబ్జా చేశారు? వాస్తవంగా ఈ దేవాలయం చాలా అతి పురాతనమైన దేవాలయం సార్. ఈ దేవాలయానికి 13 ఎకరాల 12 గుంటల భూమి ఈ దేవాలయానికి ఉంది. ఇది కాక ధర్మశాలలు ఏవైతే ఉన్నాయో కొన్ని ధర్మశాలలు కూడా ఉన్నాయి. ఆ ధర్మశాలలు కూడా ఆక్రమించడం జరిగింది. ఇది నేను 1993 డిసెంబర్ నుండి 95 జూలై దాకా నేను డిప్యూటీ కమిషనర్గా హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్గా పనిచేశాను. ఆ రోజునే నేను ఈ భూమి యొక్క విషయాలు తెలుసుకొని నేను దేవాలయాల అధికారులు ఎవరైతే ఉన్నారో నా కింద పనిచేసే వాళ్ళకి ఇచ్చినందువల్ల వాళ్ళు దాని మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈ కేసు ఫైల్ చేసింది 7 ఎకరాలు మొత్తం ల్యాండ్ మీద చేశారు. ఇప్పటికీ ఇంకా ఒక కేసు కూడా పెండింగ్ ఉంది. అయితే ఇది ఏదైతే కేసు ఉందో ఈ కేసును జాయింట్ కలెక్టర్ దగ్గర మేము ఫైల్ చేస్తే జాయింట్ కలెక్టర్ గారు దాన్ని రిమాండ్ చేసి ఆర్డీఓ గారికి ఇది వాస్తవం ఏంటో తెలుసుకోమని రిమాండ్ చేయడం జరిగింది. తదుపరి ఆర్డీఓ గారు దీని మీద కూలంకషంగా ఇనామ్ అబాలిషన్ యాక్ట్ ప్రకారంగా, ఆ తర్వాత రెవెన్యూ రికార్డ్స్ ప్రకారంగా, ఆ తర్వాత మా దగ్గర ఉన్న ముంతకబుల ప్రకారంగా వీటన్నిటి ప్రకారంగా ఒకసారి వెరిఫై చేసిన అనంతరం ఇది దేవాలయం భూమిని ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాల మీద ఆర్ఓఆర్లో ఎంటర్ చేయటం, పాస్బుక్లు కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఇది వాస్తవంగా దేవాలయం భూమి, మాఫీ ఇనాం అంటారు దీన్ని. దీనికి పూజారుల కింద ఉండేది ఇది. దీనికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో దేవాలయానికి ఎక్కువ ఆదాయం ఉండపోయేది కాబట్టి ఇనాం ల్యాండ్స్ని పూజారులు అనుభవిస్తూ దైపదూప నైవేద్యం నెరవేర్చాల్సిన బాధ్యత తప్ప ఈ దేవాలయం భూమిని అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదు. అలానే 1987 చట్టంలో స్పష్టంగా చేశారు. దేవాదాయ చట్టంలో ఏమని సెక్షన్ 222 ప్రకారంగా దేవాలయానికి ఉన్న ఇనాం భూములు కానీ పట్టా భూములు కానీ ఏయైనా సరే ఎవరైనా అన్యాక్రాంతమై ఉన్న పరిస్థితుల్లో వాటిని రెస్టోర్ చేయడానికి ఆస్కారం ఉంది. అందుకోసమని గవర్నమెంట్కి పూర్తి అధికారాలు ఉన్నాయి దీని మీద. నేను అనేది ఏంటంటే చట్టం ప్రకారంగా మాకు వచ్చిన ల్యాండ్, ఆ తర్వాత ఈ రోజున జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్స్ ఏమైనాయో చట్టానికి విరుద్ధంగా ఇవ్వటమే కాకుండా దాన్ని వాస్తవంగా మా దేవాదాయ శాఖకు సంబంధించిన వ్యక్తులు లేకుండా ఇవ్వటం జరిగింది. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే కొన్నారని అంటున్నారు వ్యక్తులు, ఆ కొన్న వ్యక్తులని గురించి మనకు తెలియదు. కొన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మొట్టమొదటి కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మేము కేసు వేయడం జరిగింది. వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఆ వెల్ఫేర్ అసోసియేషన్ మేము ఎవరి మీద అయితే వేసామో వాళ్ళ దగ్గర కొనటం జరిగింది. అందుకోసం ఏదైనా అడిగితే ఆ వెల్ఫేర్ అసోసియేషన్ ఎవరైతే వాళ్ళకి అమ్మారో వాళ్ళని అడగటం న్యాయం. వెల్ఫేర్ అసోసియేషన్కి ఇందులో ఏమాత్రం సంబంధం లేదు. వెల్ఫేర్ అసోసియేషన్ ఆ డబ్బు పేమెంట్ చేసేది కాబట్టి వాళ్ళు నష్టపోవడానికి వీల్లేదు. ఆ నష్టపోకుండా ఉండాలంటే వాళ్ళు ఎవరైతే ఒరిజినల్గా మేము కొన్నామని అంటున్నారో వాళ్ళని పట్టుకొని అడగాలి. అంతేగాని వెల్ఫేర్ అసోసియేషన్కి దీనికి ఏం సంబంధం లేదు. ఆ తర్వాత ఇందాక ఒక వ్యక్తి ఆగండి సార్, ఒక వ్యక్తి నేను అనేది ఏంటంటే 1953లో పట్టా ఉంది అని అన్నారండి. దీనికి నేను ఎగ్జాంపుల్ చెబుతానండి. 1951 పహణి దాకా దేవస్థానం ఉందండి. 1953, 54లో హైదరాబాద్ చట్ట ప్రకారంగా కాసరా పట్టా అనేది అమలైందండి. అప్పుడు ఆ కాసరా పట్టాలో పూజారులు దాన్ని బహుశా పూజారుల పేరు మీద కానీ ఎవరైతే రైతులు ఉన్నారు కానీ రైతుల పేరు మీద కానీ పట్టా జరిగి ఉంటుంది. కానీ అది చెల్లనేరదు. కారణం ఏంటంటే ఇనామ్ అబాలిషన్ చట్టానికి 29/85 అని చట్టం చేస్తూ గవర్నమెంట్ ఒక బిల్లు తీసుకురావడం జరిగింది. ఆ బిల్లులో చాలా స్పష్టంగా చెప్పారు, ఏదైనా సరే ఇనాం భూమిని ఇదివరలో పట్టాకిచ్చినా ఇప్పుడు పట్టా ఇచ్చినా అవి టోటల్గా రద్దయినట్టుగా భావించమని ఉన్నది. అయితే మాధవ్, ప్రస్తుతం ఇక్కడ ఈ స్థలాలు కొనుగోలు చేసిన వాళ్ళు బాధితులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగేది. చెప్పండి అసలు మీరు ఎట్లా కొన్నారు? ఇప్పుడు 93-94లో కేసు 93-94లో కేసు వేసినాము అని చెప్పారు కదా ఆయన మన మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు. అదే 94లో మాకు లేవర్ చేశారు. ఆ రోజే వీళ్ళు ఆ భూమి రైట్స్ తీసుకోంటే 94లో లేవర్ జరగకుండా ఉండేది. ఈ టెంపుల్ ల్యాండ్ వాళ్ళకే చెందేది. 94లో మాకు ఓఆర్సీ 93లో ఓఆర్సీ వచ్చినందుకు 94లో లేవర్ చేశారు. 38E కూడా మా పేర్లు ఉంది. 54, 55లో కూడా సేతువార్ పానీలో కూడా మా పట్టదారుల పేర్లు ఉన్నవి. ఈ ఈవో గారు 93-94 అన్నప్పుడు అదే రోజు ఈ లేఅవుట్కు ఆపింటే ఈ రోజు ఇంత జరగడం
జరగకుండా ఉంటుండే. ఆ ఈవో గారు ఇంకోటి చెప్పారు, ఈ మాఫీనామాని ఇచ్చారు పట్టదారులు అనేది. మాఫీనామా ఇస్తే ఈ 1950 మారయ్య గారు అనే ఆర్డీఓలు ఉన్నాడు, 2001 2002లో మా ఫేవర్ ఇచ్చాడు. తర్వాత మన ఆర్డీఓలో కూడా ఏమి ఇచ్చాడు, మాఫీనామా అని చెప్పింది. కానీ హనుమాన్ టెంపుల్ అని ఏ రోజు కూడా ఫేవర్లో ఎక్కడ కూడా ఈ ధ్యానాంజన హనుమాన్ టెంపుల్ ల్యాండ్స్ అని ఏనాడు కూడా ఎక్కడ కూడా ఏ ఆర్డర్ కాపీలో కూడా మెన్షన్ లేదు. ఈ రోజు కూడా మేము 100 ప్లాట్లు పేద ప్రజలు మనం ఆ రోజు కొన్న 60,000 70,000 1,00,000 రూపాయలకు పెట్టి కొన్నాము. ఆ రోజుకి ఇదే ల్యాండ్ టెంపుల్ ల్యాండ్ అని ఎవరు టెంపుల్ ల్యాండ్కి వచ్చి కొనేవారు లేరు. దేవుడు అంటే మాకు కూడా భక్తి ఉంది. ఈ రోజు కూడా దేవుని ల్యాండ్ అని ఏ ఆర్డర్ కాపీలో కూడా లేదు. ఒకవేళ దేవుని ల్యాండ్ అని వాళ్ళు పైకి వెళ్ళి ఆర్డర్ తీసుకొస్తే మేము ఈ ప్లాట్లను విడిచిపెట్టి ఈ విధంగా కేసు ఉన్నప్పుడు 1000 రూపాయలు గదానికి ఇవ్వండి, మేము మీ ఫేవర్ లేకుండా చేస్తామని చెప్పి 2001లో ఆ విధంగా చేశారు. ఈ విధంగా వీళ్ళందరూ అఫీషియల్స్ ప్లస్ స్థానిక లీడర్లు కలిసి దాన్ని రాధాంతం చేస్తున్నారు తప్ప దీంట్లో వేరే ఉద్దేశం లేదు. మాకు కూడా అనుమానం. ఇది మాధవ్, ప్రస్తుతం ఇది ఇప్పటి వరకు ప్లాటింగ్ చేసి విక్రయించేంత వరకు అధికారులు ఎవరు మాట్లాడలేదని, కానీ ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ రోజు ఇవి దేవాలయ భూములు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఒక ప్రస్తుతం తాము కోర్టుకు వెళ్ళారని, కోర్టు ఏ తీర్పిచ్చినా అందుకు మేము సిద్ధంగా ఉన్నామని ప్లాట్లు కొనుగోలుదారులు చెప్తున్నారు. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ.